గం గణపతియే నమః. ఓం హ్రీం సిద్ధగురు ప్రసిద్ధి హ్రీం ఓం ఓం శ్రీం హ్రీం లక్ష్మీ నరసింహస్వామి నమః. గురు గురు కృష్ణ స్వామి నమః. మన సంప్రదాయం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ తోటకూర మాట్లాడుతున్నాను. మనం చాలామంది మన కుటుంబాల్లో పూర్వం బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ ఎదురురా అనేవాడు. అంటే తల్లి స్థానం తర్వాత భార్య వాళ్ళు ఎదురు రావాలి అని చెప్పేసి మనకు ఒక సెంటిమెంట్, వాళ్ళు చెప్పేటటువంటి యాదృచ్ఛికంగా చిన్న మాటలు చెప్తుంటారు. అది మన మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఒక మహిళ ఒక భారతీయ చరిత్రను ఒక మలుపు తిప్పింది అంటే మనం నమ్మలేం. భారతదేశంలో కూడా స్వాతంత్ర ఉద్యమం అంటే పరదేశీ యాత్ర నుంచి డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళకి ముందు అనమాట. వాళ్ళకి ఏది ముస్లిమ్స్ అంత మునుపు అనమాట. చెంగీస్ ఖాన్ దగ్గర నుంచి ఒక అలెగ్జాండర్ వరకు ఎంతోమంది దాడి చేశారు. అందరినీ అనమాట మన కత్తితోనే అనమాట ఎదుర్కొన్నాం. కానీ కత్తి లేకుండా రక్తం చెందకుండా ఒక మహా సంగ్రామాన్ని నడిపించడానికి ఒక అగ్గిపుల్ల ఉంటుంది. దాని తలకాయ చాలా చిన్నది, కానీ గీస్తే మాత్రం అది బగ్గుని అనమాట రాసి మొత్తం పెద్ద అరణ్యాన్ని దగ్ధం చేయగలదు. అలాంటి ఆ మహిళ మనకి నమస్కరిస్తూ ఆ సంఘటన చెప్పబోతున్నాను. గాంధీ గారు మహాత్ముడు ఎప్పుడయ్యాడు? స్వాతంత్రోద్యమంలో తీశాడు. ఆయన అంటే ఒక సహాయ నిరాకరణ లేకపోతే మౌనంగా అనమాట ఇచ్చేయటం ఆ యొక్క ఉద్యమానికి అనమాట ఒక కొత్త రూపు రేఖలు ఇచ్చాడు. ఉద్యమాన్ని ఇలా ఎదుటి వ్యక్తి అనమాట ఇంతగా అంటే సైలెన్స్ అనేటువంటి నిశ్శబ్దం అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంటుంది అనేటువంటిది మన సినిమాలో మా హీరోబాబు సినిమాలో ఉంటాం డైలాగ్ తనకెళ్ళబడిని నోటి చెప్పిస్తాను. అలాగే కస్తూర్బా మహాత్మా గాంధీ ధర్మ సహజ ఆయనతో ఏదన్నా ఆయన చేసింది ఈవిడ చెప్పింది ఆయన చేయకపోయినా లేకపోతే ఆయన చేసింది ఈవిడికి నచ్చకపోయినా ఏదన్నా చేస్తే ఏం మాట్లాడేది, ఏమాట సైలెంట్గా ఉండేది, మౌనంగా ఉండేది. ఈయనకి ఏమని అర్థం కాదు. అరే ఏంటి మాట్లాడేంటి అని చెప్పేసినప్పుడు అన్ని దానికి ప్రతి ప్రశ్నకి మౌనమే సమాధానం. ఆయనకి ఏదన్నా ఇంకా కోపం వచ్చింది అనుకున్నాడు, ఇంక భోజనం చేయకుండా కూర్చున్నాడు. ఇంకేమిటి ఏం మాట్లాడమేంటి, ఎందుకు భోజనం చేయలేదు ఏమిటి అన్నప్పుడు అన్నిటికీ మౌనమే సమాధానం. ఆ మౌనాన్ని భరించడం ఈయన వల్ల కాదు. అంటే ఈ యొక్క దీక్ష దీని యొక్క ఈ విధంగా అనమాట మౌనంగా కూడా అనమాట ఎదుటి వ్యక్తిని జయించవచ్చు. ఎదుటి వ్యక్తిని అనమాట వాడిని అనమాట అసలు వాడి ప్రశాంతత లేకుండా చేయొచ్చు అన్నటువంటి ఒక జీవిత సత్యం కస్తూర్బా అమ్మవారి నుంచి అనమాట మహాత్మా గాంధీ ఆ ఆలోచనని తీసుకున్నాడు. అక్కడి నుంచే సత్యాగ్రహం ఆయన వెళ్ళేప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు కొడతావా కొట్టు అని ఒక చెంప కాకపోతే ఇది రెండో చెంప నటుగా చూపించు, కొడతావా కొట్టు. వాడు ఏం చేస్తాడు? కొట్టు, సరే నేను సరే అట్లా కొట్టు అని చెప్పేసి ఎదురుదిద్దని వాడైతే అనమాట దౌర్జన్యం చూపిస్తాడు. అట్లాగే బాబు కొట్టు అని చెప్పేసాను వాడిని ఏం వాడికి కూడా చేతులు రావాలి కదా. అట్లా భారతదేశం యొక్క ఉద్యమానికి ఒక రూపు ఇచ్చినటువంటి మహానుభావురాలు ఆవిడ. అందువల్ల మహాత్మా గాంధీ వెనుక ఈ యొక్క స్వాతంత్రోద్యమం వెనుక ఉన్నటువంటి ఆ కస్తూర్బా గారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.